75 ఏళ్ల రాజ్యాంగ వేడుక పార్లమెంట్ సెంట్రల్ హాల్లో అతిరథ మహారథుల మధ్య అట్టహాసంగా జరిగింది. సమాజానికి రాజ్యాంగం మూలస్తంభం వంటిదని రాష్ట్రపతి అన్నారు. నిర్మాణాత్మక చర్చలు ప్రజాస్వామ్య దేవాలయాల పవిత్రతను పెంచుతాయని రాజ్యసభ చైర్మన్ అభిప్రాయపడ్డారు. 75 వసంతాలకు గుర్తుగా స్మారక పోస్టల్ స్టాంప్ను విడుదల చేశారు. రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పాత పార్లమెంటు ప్రాంగణంలోని సెంట్రల్ హాల్లో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ఖడ్, ప్రధాని మోడీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో సహా లోక్సభ, రాజ్యసభ సభ్యులంతా పాల్గొన్నారు. సమాజానికి రాజ్యాంగం మూలస్తంభం వంటిదని రాష్ట్రపతి ముర్ము అన్నారు. ఈ సందర్భంగా మహిళా రిజర్వేషన్లపై చట్టం గురించి ప్రెసిడెంట్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రజాస్వామ్యంలో మహిళా సాధికారత నవశకాన్ని ప్రారంభించుకున్నామని అన్నారు. రాజ్యాంగ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించిన 15 మంది మహిళల సేవలను గుర్తు చేసుకున్నారు. सोच को यथार्थ रूप देना सामाजिक न्याय के संवैधानिक आदर्शों को प्राप्त करने के लिए अनिवार्य है. नारी शक्ति बंधन अधिनियम द्वारा हमारे लोकतंत्र में महिला सशक्तिकरण के एक नए युग की शुरुआत की गई है. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం సభ్యులందరితో కలిసి రాజ్యాంగ పీఠికను గ్రూప్గా చదివారు. అంతకుముందు రాజ్యాంగానికి సంబంధించిన 2 పుస్తకాలు, 75 వసంతాలకు గుర్తుగా స్మారక పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం కంటే వ్యక్తిగత విశ్వాసాలకు ప్రాధాన్యతనిస్తే మనం సాధించుకున్న స్వాతంత్ర్యం ప్రమాదంలో పడుతుందని వ్యాఖ్యానించారు. గందరగోళం సృష్టించడాన్ని ఒక వ్యూహంగా అమలు చేస్తే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుందన్నారు. నిర్మాణాత్మక చర్యలు ప్రజాస్వామ్య దేవాలయాల పవిత్రతను పెంపొందిస్తాయని అభిప్రాయపడ్డారు. Time to restore sanctity of our democratic temples through constructive dialogue, debate and meaningful discussion to serve our people effectively. అంతకుముందు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభోపన్యాసం చేశారు. నాడు రాజ్యాంగ సభలో సభ్యులు గౌరవంగా అభిప్రాయాలు పంచుకున్నారని, అదే సంప్రదాయాన్ని మనమంతా కొనసాగించాలని బిర్లా సూచించారు. माननीय सांसदों से आग्रह करूंगा कि वह अपने अपने क्षेत्रों में संविधान के अंगीकार होने के 75 वर्ष को जनता की सहभागिता के साथ एक उत्सव के रूप में मनाए, जिससे राष्ट्र प्रथम की भावना और अधिक सुदृढ़ हो. जय हिंद. రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తున్న సందర్భంగా ప్రధాని మోడీ, అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. పటిష్ట భారత్ నిర్మాణానికి కృషి చేస్తామని దేశ ప్రజలంతా ప్రతిజ్ఞ చేయాలని వారు పిలుపునిచ్చారు.